పెళ్లిని ఆపేసి అర్జున్ని చంపడానికి వెళుతున్నాను. కర్కోటకుడు అర్జున్ని చంపుతానని వెళ్ళాడు. వాడక్కడికి వెళ్లకుండా ఆపాలి. అర్జున్ని కాపాడాలి. వధూవరులిద్దరూ విఘ్నేశ్వరుడికి గౌరీదేవికి నమస్కారం పెట్టుకోండమ్మా. మంత్రి గారు, ఇదిగోండి కలువలు. పూజ అయిపోయింది బాబు. అదేంటండి, నేను రావడం కొంచెం ఆలస్యమైంది. అయినా పూలు లేకుండా పూజలా పూర్తి చేశారు. పూలు లేకుండా కాదన్నయ్య, ఎవరో దేవత పంపించినట్టు సమయానికి ఈ అమ్మాయి కలువ పూలు తీసుకొచ్చింది. రాకపోయింటే నువ్వు రావడం లేట్ అయినందుకు నిజంగానే పూజ ఆగిపోయిండేది బావా. ఏమండి, మీరెవరో నాకు తెలీదు. మీరు చేసిన సహాయానికి చాలా థ్యాంక్స్ అండి. మీరు కృతజ్ఞతలు చెప్పాల్సినంత పెద్ద సాయం నేనేం చేయలేదండి. ఏదో 4 పూలు తీసుకొచ్చానంతే. నువ్వు తీసుకొచ్చింది పూలే కావచ్చమ్మా, కానీ ఈ సమయంలో అవి ధనరాశుల ధనం కన్నా గొప్ప సహాయం. అవునమ్మా, నువ్వు రాకపోయి ఉంటే మాకెంతో నష్టం జరిగుండేది. నువ్వు తెచ్చిన ఆ 4 పూలే మా ఆందోళనని ఆనందంగా మార్చగలిగింది. మీరందరూ ఇలా పెద్ద పెద్ద మాటలతో నన్ను గొప్పదాన్ని చేసి మాట్లాడుతుంటే నాకు ఇబ్బందిగా ఉంది బామ్మగారు. ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనిపిస్తుంది. అయ్యో అయ్యో, అంత మాట అనకండి. అనుకుని అతిథిలా వచ్చి ఇప్పుడు మా అందరికీ ముఖ్య అతిథి అయిపోయారు. మీరు వెళ్ళిపోతాను అంటే వెళ్ళనిచ్చేవారు ఎవ్వరూ లేరిక్కడ. కరెక్ట్గా చెప్పారు. రావడం వరకే మీ పని. మీరు వెళ్ళడం అనేది ఇక మా చేతుల్లోనే ఉంది. ఏమండి, ఉడత సాయానికి అందరూ ఆకాశాన్ని తీస్తున్నారేంటండి? 4 పూలు తెచ్చినందుకే భజన చేస్తున్నారంటే ఒక బుట్టడు పూలు తెచ్చుంటే గుడి కట్టి పూజ చేసుండేవాళ్ళేమో. వీళ్ల సంతోషం ఎంతోసేపు ఉన్నదలే. వచ్చింది దేవత అయితే రాబోయేవాడు వీళ్ల పాలిట యముడు. వచ్చేశాడు.
కర్కోటగా వచ్చేసావా? నువ్వు ఇంకా రాలేదంట అని కంగారు పడుతున్నానయ్యా. ఇంత ఆలస్యంగా వచ్చావేంటి? ఈ మంగళసూత్రం తీసుకెళ్ళడానికి వచ్చిన నాగిని పొగరు అనిచేసరికి కాస్త ఆలస్యమైంది. అంటే అంటే ఆ నాగిని నాగిని పని అయిపోయినట్టే. ఇక మనకి తిరుగులేదు. సూపర్! ఎంత గొప్ప శుభవార్త చెప్పావు కర్కోటగా. ఇప్పుడు నువ్వు వచ్చిన పని కూడా కానిచ్చేస్తే ఇంకా గొప్ప శుభవార్త అవుతుంది. ఇంటి దగ్గర అయితే నాకు శ్రీచక్రం అడ్డవుతుంది. ఇక్కడ అలాంటి అవరోధాలు లేవు కాబట్టి ఇప్పుడే వెళ్ళి అర్జున్ని కాటేసి చంపేస్తాం. కర్కోటగా చంపటానికి ముహూర్తాలు అవసరం లేదు. ఆగవయ్యా, నేను చెప్పేది విను. ఆ శ్రీచక్రం బాధ తప్పిందనుకుంటే ఇక్కడ ఇంకొక అవరోధం ఉంది. ఏంటది? ఆ శివుడు నీలాంటి వాళ్ళెవరూ లోపలికి వెళ్లకుండా మంత్రజలంతో బంధనం వేశాడు. ఏం చేస్తున్నావు శివయ్య? దుష్ట శక్తులేవి ఈ ప్రాంగణంలోకి అడుగు పెట్టకుండా మాయాజలం చల్లుతున్నాను. ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్ళలేవు. చూస్తా ఆ శివుడి శక్తి ఏంటో, నా శక్తి ఏంటో. ఈరోజు ఆ అర్జున్ని చంపకుండా ఇక్కడి నుండి వెళ్ళేది లేదు. కర్కోటక 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 నేను చెప్తూనే ఉన్నానా? ఆ శక్తి ఈ శక్తి అన్నావు. నా మాట విన్నావా? నేను ముందే చెప్పాను. నువ్వు ఒక పని చేయి, వెళ్ళి ఆ అర్జున్ని బయటికి తీసుకురా. తీసుకురావచ్చు, కానీ వాళ్ళు పెళ్లిపేటల మీద కూర్చున్నారే. జంగమయ్య వచ్చాడని చెప్పు. జంగమయ్య ఆశీర్వాదం తీసుకుంటే మంచి జరుగుతుందని చెప్పి తీసుకొనిరా. జంగమయ్య, నువ్వు చెప్పింది బాగానే ఉందయ్యా. ఇప్పటికిప్పుడు నేను జంగమయ్యని ఎక్కడి నుంచి తీసుకొచ్చేది? నేనే ఆ జంగమయ్యని. నువ్వు సూపర్ కర్కోటక. నేను వెళ్ళి వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తాను. అత్తయ్య, ఆదిత్య, ఏమిటయ్యా, ఏమైంది? మన అదృష్టం బాగుండి జంగం దేవరా ఇక్కడికే వచ్చాడు అత్తయ్య. అదృష్టం ఏంటి, జంగమయ్య ఏంటి? ఆ జంగం దేవర అంటే సాక్షాత్తు ఆ పరమశివుడి స్వరూపం. ఆయన ఆశీర్వాదం తీసుకుంటే ఆ శివుడు ఆశీర్వాదం తీసుకున్నట్టే. వాళ్ళిద్దరిని వచ్చి ఆ జంగం దేవర ఆశీర్వాదం తీసుకోమని చెప్పారు.
పెళ్లికి ముందు ఆయన ఆశీర్వాదం తీసుకుంటే అంతా మంచే జరుగుతుంది. మీరిద్దరు వెళ్ళి ఆయన ఆశీర్వాదం తీసుకోండి. వీడేదైనా డ్రామా ప్లే చేస్తున్నాడా? ఎవరి దీవెనల కోసమో పెళ్లిపీటల మీద నుంచి లేవడమేంటి? తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఆ 7 కొండలు ఎక్కినట్టు ఆ శివస్వరూపుని దర్శించుకోవడానికి ఈ పెళ్లి మండపం దిగితే తప్పేంటి? వీరభద్రం గారు ఇందాకెవడో యముడొస్తాడని అన్నారు. వాడే వచ్చాడేమో. నాకు అదే అనిపిస్తుందిరా. అమ్మా, భైరవి అర్జున్లు అదృష్టవంతులు కాబట్టి పెళ్లి రోజున జంగమదేవర ఆశీర్వదించడానికి వచ్చాడు. వెళ్ళి ఆశీర్వాదం తీసుకోమని చెప్పమ్మా. జంగమయ్య ఆశీస్సులు చాలా మంచివని అందరూ చెప్తుంటారు బామ్మ. అంబ పలుకు జగదాంబ పలుకు. సిరి సంపదలు కలుగు, అష్టైశ్వర్యములు కలుగు. అంబ పలుకు జగదాంబ పలుకు. శంభో శంకర హరహర మహాదేవా. అడుగు అత్తయ్య, జంగమదేవర మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒకసారి పెళ్లిపెట్టెలెక్కి కూర్చున్నాక తాళిముడి పడకుండా లేవకూడదు మరిది గారు. అలాంటి వాళ్ళు మంచి జరగాలని దీవిస్తారు. దీవెళ్ళకి సెంటిమెంట్లేంటక్క? ఆగండి. పెళ్లి కూతురైనా పెళ్లి కొడుకైనా కాళ్ల పారాణి పెట్టిన తర్వాత పెళ్ళి అయ్యేదాకా మండపం దిక్కూడదు. అవును, పారాణి కూడా ఆరకుండా వధూవరులు బయటికి వెళ్లడం కుదరదంటారు. కావాలంటే ఆ జంగమయ్యనే ఇక్కడికి రమ్మనండి. రమ్మనండి. అయ్యో, మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి గాని దైవ స్వరూపుణ్ణి మన దగ్గరికి రమ్మనకూడదమ్మా. సాంప్రదాయాన్ని పాటించడం తప్పెలా అవుతుంది? నిజమే. మీరు చిన్నవాళ్ళు, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. అంటే పద్ధతుల్ని పాటించడానికి ముసలివాళ్ళం అయిపోమంటారా? పద్ధతుల గురించి తెలుసుకోవడానికి బుద్ధితో పని కానీ వయసుతో పని లేదు. మేము మరీ అంత చిన్నవాళ్ళమేం కాదే. అయ్యో, మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీలో ఎవరైనా చెప్పండి అమ్మా. జంగమయ్య ఆశీర్వాదం వద్దనుకుంటే ఆ దేవుణ్ణి ధిక్కరించినట్టేనండి. సాక్షాత్తు ఆ పరమశివుడు సన్నిధిలోనే పెళ్ళవుతున్నప్పుడు మళ్ళీ వేరెవరో దీవెనలు ఎందుకండి? అవును, ఎందుకు? దేవుడి సన్నిధిలో పెళ్లి చేస్తున్నాం కాబట్టే సాక్షాత్తు ఆ పరమశివుడే ఈ జంగమయ్య రూపంలో వచ్చాడనుకోవచ్చు కదమ్మా. అవును అన్నపూర్ణమ్మ గారు, జంగమయ్య అంటే ఆ శివుడు అవతారమే. జంగమయ్య దీవెనలు అందుకోవడానికి ఎంతో అదృష్టం ఉండాలి. దీవెనలు వద్దనుకుంటే కోరొచ్చిన అదృష్టాన్ని కాలదనుకున్నట్టే. ఆశీర్వాదం తీసుకోవడం తప్పేం కాదు కదా బామ్మ. సరే, అర్జున్, భైరవి
ఒకసారి వెళ్ళి మీరు దర్శించుకోండి. మీ నానమ్మ సరే అంది కదమ్మా, వెళ్ళరండి. నీ తమ్ముడి చావు నీ కళ్ళతోనే చూద్దు గాని రా. మిమ్మల్ని కాపాడాల్సిన నాగమ్మ అక్కడ చచ్చింది. ఇప్పుడు కర్కోటకుడు నిన్ను కాటేసి చంపడం ఖాయం. ఆగిపోయారే, రండి రండి.